హలో ఫ్రెండ్స్, నమస్తే. పేద విద్యార్థులకు మోదీ సర్కార్ వరం, ఒక్కొక్కరికి ఏకంగా 7.5 లక్షలు. పేద ప్రజలు ఉన్నత చదువుల్లో రాణించాలనే ఉద్దేశంతో పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ప్రారంభించింది కేంద్రం. ఆ వివరాలు డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పేద విద్యార్థుల కోసం పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ మెరుగైన పథకం అని చెప్పవచ్చు. పేద విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించడానికి ప్రభుత్వం వినూత్న పథకాలు అమలు చేస్తుంది. మధ్యతరగతి పేద ప్రజలు ఉన్నత చదువుల్లో రాణించాలనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పేద విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేకంగా పీఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. ఉన్నత విద్యా సంస్థల అడ్మిషన్లు పొందినవారు ఆయా సంస్థలో చదువుకునేందుకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద పేద మధ్యతరగతి విద్యార్థులు లోన్స్ పొందవచ్చు. ఈ రుణాలు కొలేటరల్, పూచీకత్తు లేదా హామీదారులు అవసరం లేదు. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో ఒక్కొక్కరికి 7.5 లక్షల వరకు రుణం లభించనుంది. అర్హులైన విద్యార్థులు ఈజీగా ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోద్ది. పై చదువుల కోసం విద్యార్థులు తీసుకునే రుణంలో 75% వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇలా విద్యార్థులు వారి కుటుంబాలకు ఆర్థిక సౌలభ్యాన్ని కల్పిస్తూ ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద ఏటా గరిష్టంగా 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని కేంద్రం చెప్పింది. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఇందులో 10 లక్షల వరకు 3% వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు నేరుగా లోన్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ లేదా ఉన్నత స్థాయి సంస్థలో టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఈ పీఎం విద్యాలక్ష్మి పథకం కింద అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కీమ్ రూపొందించడం జరిగిందని కేంద్రం వెల్లడించింది. ఈ స్కీమ్ పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనే చెప్పుకోవాలి. ప్రతిభ ఉండి ఆర్థిక కారణాల దృష్ట్యా చదువుకోలేని వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడమే కాక పై చదువుల్లో కూడా రాణించే అవకాశం ఉంది. హలో ఫ్రెండ్స్, నమస్తే.